Fibonacci numbers. First మనం f of 0 ఈక్వల్ టు 0 అండ్ f of 1 ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేయాలి. ఒకవేళ మనం f of nని క్యాలిక్యులేట్ చేయాలంటే అప్పుడు మనం f of n-1 ప్లస్ f of n-2ని యాడ్ చేయాలి. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 1లో n ఈక్వల్ టు 2 ఇచ్చారు. అంటే మనం ఏం చేయాలి? f of 2ని క్యాలిక్యులేట్ చేయాలి. అప్పుడు మనం f of 1 ప్లస్ f of 0 అయితే యూజ్ చేయాలి. f of 1 అంటే 1, f of 0 అంటే 0, 1 ప్లస్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఏంటి? n ఈక్వల్ టు 3 అంటే f of 3, f of 2 ప్లస్ f of 1 అంటే f of 2 అనేది 1, f of 1 అనేది 1, 1 ప్లస్ 1 ఈక్వల్ టు 2. 4 అంటే f of 3 ప్లస్ f of 2 అంటే ఏంటి? f of 3 అనేది 2, 2 ప్లస్ 1 ఈక్వల్ టు 3. ఇప్పుడు మనం కోడ్ ఎలా రాయాలో చూద్దాం. int f1 ఈక్వల్ టు 0, f2 ఈక్వల్ టు 1, సమ్ ఈక్వల్ టు 0. ఇఫ్ n అనేది 0 అయితే మనం డైరెక్ట్గా రిటర్న్ 0 చేస్తాం. ఒకవేళ n ఈక్వల్ టు 1 అయితే ఏంటి? రిటర్న్ బర్న్ చేస్తాం. ఒకవేళ ఈ కండిషన్స్ కాకపోతే ఏంటి? i ఈక్వల్ టు 1, i ఈజ్ గ్రేటర్ దెన్ n అంటే లూప్ వేస్తున్నాం. ఇప్పుడు మనం సమ్లో ప్రతిసారి f1 ప్లస్ f2 చేస్తాం. ఆ వాల్యూని అనేది f1లోకి షిఫ్ట్ చేస్తాం. f2లో ఏంటి? సమ్ వాల్యూ అనేది స్టోర్ చేస్తాం. ఇలా మన లూప్ అనేది రన్ అవుతుంది. లాస్ట్కి మనం రిటర్న్ సమ్ అయితే రిటర్న్ చేస్తాం. ఇప్పుడు మనం రన్ చేస్తే మన కోడ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. డూ ఫాలో ఫర్ నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం.